తప్పని చూపించడానికి యుధిష్ఠిరుల్లో ఏమీ లేదు. వాళ్ళ నాన్న ఇలాగే ఉండేవాడు, ఎప్పుడు ఒక తప్పు కనబడేది కదా ఆయన దగ్గర. ధర్మనిత్య సదా పాండు తథా ధర్మపరాయణ, అతడు ధర్మనిత్యుడు, ఎప్పుడు ధర్మంలో ఉంటాడు. ధర్మమే గతి అని ధర్మాన్ని ఆశ్రయించుకుంటాడు. అందుకే ధర్మనిత్య ధర్మపరాయణ రెండు పదములు చాలా విశేషంగా వేశారు. పైగా అందరి పట్ల ధర్మంగా ఉండడం వల్ల మా బంధువులు దాయాదులు అందరూ అతన్ని అభిమానించేవారు. అందరు అభిమానించేటప్పుడు నేను ఒక్కడే నా మనసులో ఎక్కడ చెప్తాను చెప్పు అంటే అప్పుడు పాండురాజు పట్ల కూడా ఇలాగే ఉండేవాడు మనసులో అని దీన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ. పైగా మరొకటి, తన భోజనాల గురించి కానీ విశ్రాంతి గురించి కానీ పట్టించుకోకుండా ఎప్పుడూ రాజ్యము క్షేమము ధర్మము వాటి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. పైగా నన్నేమైనా తృణీకరణ చేసేవాడా, గుడ్డివాడని కానీ రాజ్యాధికారం లేదంటే లేదు, నేనే రాజునా అన్నట్లుగా నా దగ్గర ప్రవర్తించేవాడు. ప్రతిరోజు తాను చేసే రాజకార్యాలని ఈరోజు ఇది చేశాను అది చేశాను ఇలా జరిగింది అవన్నీ నాకు వచ్చి చెప్పేవాడు. అది నివేదైతే నిత్యం హి మమ రాజ్యం ధృతవ్రత, ఇలా నిత్యం ఆ విధంగా ఉండేవాడు. ఇప్పుడు యుధిష్ఠిరుడు ఉన్నాడే, ఆ తండ్రికి ఏమీ తీసిపోకుండా అలాగే ఆ పోలికలతోనే కనబడ్డాడు. నన్ను అంత గౌరవిస్తున్నాడు ఇప్పటికి కూడా. తస్య పుత్రో యథా పాండు తథా ధర్మపరాయణ. పైగా లోకంలో అందరూ కూడా యుధిష్ఠిరుడు గుణగణాలను కీర్తిస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళ నాన్నను మరిపించేస్తున్నాడు ఈయన. అసలు పురువంశీయులు ఎవరైతే ఉన్నారో, పురువంశం అంటే వీళ్ళ వంశమే పూర్వం నుంచి వచ్చింది, ఆ వంశీయులు అందరూ కూడా ఇతన్ని ఆమోదిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు రాజా యుధిష్ఠిరుడు రాజా అని ఎవరికైనా శంక కలిగితే అక్కడి ధృతరాష్ట్రుడు మాటతోనే పోతుంది. సకథం శక్యతే అస్మాభిః అపాకర్తుం బలాత్యతః పితృపైతామహాద్రాజ్యాత్ ససహాయో విశేషతః. తండ్రి తాతల నుంచి ధర్మబద్ధంగా సంక్రమించిన రాజ్యం నుంచి ధర్మరాజును ఎలా దూరం చేయగలము? పైగా ఇతనికి అన్నిటికంటే గొప్ప సంపద సహాయ సంపద. అందరూ ఇతరు సహాయంగానే ఉన్నారు, ఎందుకంటే ధర్మబద్ధంగా రాజు గనక అందరూ ఇతరు సహాయంగా ఉన్నారు. పైగా మంత్రుల్ని సైన్యాన్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, వారి బంధువులను కూడా చక్కగా చూసుకుంటున్నాడు. నగరజనులందరి చేత పాండురాజు సత్కరింపబడ్డట్టుగా యుధిష్ఠిరుడు సత్కరింపబడ్డంతో అందరూ కూడా ఆయన వైపు ఉన్నారు. అందుకు మనం కానీ ఇప్పుడు ఏమాత్రం వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనకే ప్రమాదం ఏర్పడుతుందని స్థితిలో ఉన్నది అంటే దుర్యోధనుడు అంటున్నాడు, నువ్వు చెప్పి